మరమరాలలో ఇలా ఎగ్గు వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. ఈ రెసిపీని స్నాక్స్ లాగా కూడా చేసి ఇవ్వచ్చు. మరి ఈ రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మరమరాలు ఎగ్గుతో ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా ఇక్కడ వచ్చేసి మరమరాలు ఒక 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను. బొరుగులు మరమరాలను బట్టి మీరు ఎగ్స్ అనేది తీసేసుకోవాలి. ఇక్కడ ముందుగా కడాయి అయితే పెట్టేసుకొని ఇలా ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కొద్దిగా నూనె అయితే వేసుకోవాలి. ఇలా కొంచెం నూనె అనేది వేసుకొని ముందుగా ఇక్కడ వచ్చేసి మరమరాలు అయితే తీసేసుకున్నాను. ఈ మరమరాలు అలాగే ఎగ్గుతో ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి చేసి ఇవ్వచ్చు, చాలా ఇష్టంగా అయితే తినేస్తారు. మరి ముందుగా అయితే ఇక్కడ వచ్చేసి ఇంకా మరమరాలని తీసుకొని ఎగ్ని అయితే ఇలా ఎగ్స్ని అయితే ఒక బౌల్లోకి అయితే పగలగొట్టేసుకుందాము. ఇలా ఒక 2 ఎగ్స్ని మనము ఒక బౌల్లోకి వేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి అయితే తీసుకొని అందులోకి కొంచెం నూనె అయితే వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఈ ఎగ్గు మిశ్రమాన్ని ఇందులోకి అయితే వేసుకోవాలి. వెంటనే కదపకుండా కొద్దిసేపు అలాగే పెట్టేసి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారం, ఈ ఆమ్లెట్కి సరిపడినంత ఉప్పు ఇలా వేసేసుకొని ఇలా ఈ విధంగా మొత్తం కూడా ఒకసారి ఈ విధంగా అంతా వేసుకోవాలి. మనకి చిన్న చిన్న పీసెస్ లాగా కావాలి. ఇలా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా చేసేసుకోవాలి. ఇలా చేసేసుకున్నాక కొంచెం ఇలాగే మగ్గించుకొని ఒక ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కారం, స్పైసీని బట్టి కారం అనేది వేసేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు. ఇప్పుడు దీన్ని మెత్తని పేస్ట్ లాగా దంచేసుకుందాము. ఇలా ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా దంచేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము. ఇలా ఈ విధంగా కొంచెం నూనె వేసుకొని ఇందులోకి నూనె వేడెక్కిన తర్వాత కొన్ని పల్లీలు, వీటిని కొంచెం వేయించుకోవాలి ఆయిల్లో. ఇలా కొంచెం పల్లీలు వేగిన తర్వాత ఇందులోకి జీలకర్ర, ఆవాలు, అలాగే కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా ఇవన్నీ కూడాను కొంచెం వేగిన తర్వాత ఇందాక మనం దంచి పెట్టేసుకున్నాం కదా అల్లము, వెల్లుల్లి రెబ్బలు, అలాగే కారము, ఇవి రెండు కూడాను వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము. అంతా కూడాను కలిసేలాగా 5 మినిట్స్లో ఈజీగా మనకి ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా అయితే తినేస్తారు. అలాగే కొంచెం పసుపు, ఇలా పసుపు కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా ఈ పేస్ట్ కూడా కొంచెం మగ్గించుకొని ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇందులోకి మరమరాలను అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా మరమరాలని వేసేసుకొని మొత్తం కూడాను బాగా కలిపేసుకుందాము. మీరు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇలా మొత్తం కూడాను కలిసేలాగా కలిపేసుకొని ఇలా మరమరాలకు అంతా పట్టేలాగా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకొని ఇప్పుడు గ్యాస్ అయితే మరి 1 నిమిషం వెలిగించుకొని ఇలా కొద్దిసేపు ఇలా క్రిస్పీగా వచ్చేలాగా మరమరాలని బాగా కలిపేసుకోవాలి. ఇలా స్పైసీని బట్టి కారం అనేది మీరు చూసుకొని వేసుకోండి ఎంత అనేది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందాక మనం ఇది ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా, ఈ ఆమ్లెట్ని అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇదంతా కూడాను కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈ ఆమ్లెట్ ఇందులో కలిసిపోయేలాగా ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఇంకా మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉండే మరమరాలు ఎగ్గుతో కొత్త రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని దింపేసుకుందాము. లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకొని దింపేసుకోవడమే. కొత్తిమీర మీ ఇష్టం, స్కిప్ చేసేసుకోవచ్చు కావాలంటే.
ఎంతో టేస్టీగా ఉండే మరమరాలు ఎగ్గుతో కొత్త రెసిపీ రెడీ అయిపోయింది. ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. ఇంకా ఇప్పుడు ప్లేట్లో అయితే సర్వ్ చేసేసుకుందాము. ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి ఇవ్వచ్చు. పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ వచ్చేసి. ఎగ్గు అక్కడక్కడ తగులుతూ పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే మరమరాలు ఎగ్గుతో ఈ కొత్త రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.